my dear students. Welcome to Vedanta Telugu 891. This is Gayatri Patel. So guys, మనకి ఇంకా రేపే ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇవ్వాలే మ్యాథ్స్ ఎగ్జామ్ ఇలా రాసి వచ్చారో లేదో తెల్లారే మనకి ఫిజికల్ సైన్స్ ఉంది. సో ఈ కొద్ది టైంలో ఈ ఈవినింగ్ మాత్రమే నేను మొత్తం చదవగలనా, టెక్స్ట్ బుక్ మొత్తం ఫినిష్ చేయగలనా, ఉన్న 14 చాప్టర్స్ ని, ఇటు ఫిజిక్స్ అండ్ అలాగే ఇటు కెమిస్ట్రీ అయిపోతుందా అని అంటే, ఇప్పుడు మనము కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ని కవర్ చేయాలంటే మన టైం సరిపోదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం స్మార్ట్ గా ఆలోచించాలి. ఈ టైంలో మనం ఎలా చదివితే మనం ఫుల్ కవరేజ్ చేసి రేపొద్దున ఎగ్జామ్ పేపర్ ని ఫుల్ గా అటెంప్ట్ చేస్తామో, ఇప్పుడు ఆ రేంజ్ లో మన ప్రిపరేషన్ కానీ లేకపోతే ఈ రివిజన్ కానీ ఉండాలి. సో దానికోసం నా దగ్గర ఒక చిన్న సొల్యూషన్ ఉంది. అదేంటంటే, నేను మన ఛానల్లో ఆల్రెడీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఎవ్రీ చాప్టర్ కి సంబంధించిన షార్ట్ నోట్స్ ని అండ్ అలాగే చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఎవ్రీథింగ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్లేస్ చేశాను. ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో చూడండి. అండ్ ఈ వీడియో విషయానికి వస్తే, మనకి ఫిజిక్స్ లో దట్టు తెలంగాణ బోర్డుకి పార్ట్ బి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 మార్క్స్ ఉన్నాయి పార్ట్ బికి. సో ఈ పార్ట్ బికి మనకి ఫిజిక్స్ నుంచి ఇటు న్యూమరికల్స్ అడగొచ్చు, లేకపోతే చిన్న చిన్న న్యూమరికల్స్ అడగొచ్చు, ఆర్ ఎల్స్ యూనిట్స్ అడుగుతారు, లేదంటే చిన్న సింబల్స్ అడుగుతారు, ఆర్ ఎల్స్ మోస్ట్ ప్రాబ్లీ మనకి ఫార్ములాస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ఫార్ములాస్ అన్నిటినీ ఒకసారి ఫాస్ట్ గా రీక్యాప్ చేసేసుకుందాం. అండ్ ఇంకేమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే వాటిని కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, రిఫ్లెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఈస్ రిఫ్లెక్షన్ కి 2 లాస్ ఉన్నాయి. అదేంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ 2 కూడా సేమ్ ఉంటాయి. దెన్ ఇన్సిడెంట్ రే, అలాగే రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్, ఈ 3 కూడా సేమ్ ప్లేన్ లో ఉంటాయి. సో ఇదే డయాగ్రామ్ గుర్తుంది కదా మీ అందరికి. ఇలాంటి ఒక ప్లేన్ సర్ఫేస్ పైన లైట్ రే ఇలా వచ్చింది, ఇలా వెళ్ళిపోతుంది. అండ్ ఈ మధ్యలో ఉన్న లైన్ ని మనం ఏమంటాం, నార్మల్ అని అంటాం. ఇది ఇన్సిడెంట్ రే అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దెన్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ మనకి రిఫ్లెక్షన్ ని ఎందులో, స్పెరికల్ మిర్రర్స్ లో నేర్చుకుంటాం. ఫస్ట్ ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ స్పెరికల్ మిర్రర్స్. కాబట్టి స్పెరికల్ మిర్రర్ లో కాన్కేవ్ మిర్రర్ కి సంబంధించిన 6 రే డయాగ్రామ్స్ ఉన్నాయి. ఆ 6 రే డయాగ్రామ్స్ లో మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అండ్ అలాగే ఆ ప్లేస్ లో ఫామ్ అయిన ఇమేజ్ సైజ్ ఎంత, దాని నేచర్ ఏంటి, ఇదంతా ఒక టేబుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అలాగే కాన్వెక్స్ మిర్రర్ కి సంబంధించిన 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఇన్ఫినిటీ కేస్ లో పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ ని ఏమవుతుంది, అలాగే ఫైనైట్ డిస్టెన్స్ లో పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఇమేజ్ పొజిషన్, నేచర్ అండ్ అలాగే సైజ్, ఇదంతా కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా. మిర్రర్ ఫార్ములా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే ఫార్ములాస్ అనుకుంటున్నామో అది 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఫైనల్ గా మనకి పార్ట్ బిలో వస్తుంది. ఎట్లా వస్తుంది క్వశ్చన్ అంటే, రైట్ ది మిర్రర్ ఫార్ములా అండ్ డిస్క్రైబ్ ది టర్మ్స్ ఇన్ ఇట్. ఇది 2 మార్క్స్ కి వస్తే ఇలా అడుగుతాడు. లేదు అని అంటే ఒక ఫార్ములా ఇచ్చి ఈ కింది వాటిలో ఈ ఫార్ములా ఏది, లెన్స్ ఫార్ములానా, మిర్రర్ ఫార్ములానా, లేకపోతే మ్యాగ్నిఫికేషనా, ఇది ఏది కాదు, ఇలాంటి క్వశ్చన్స్ మనకి పార్ట్ బిలో అడుగుతాడు. సో ఓవరాల్ గా మనకి ఫార్ములాస్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద రిలేషన్, ఎగ్జాక్ట్ రిలేషన్ ఏంది, అండ్ దట్ టు మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా, ఈ 2 విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ అలాగే మ్యాగ్నిఫికేషన్ ఫర్ మిర్రర్స్, మ్యాగ్నిఫికేషన్ ఫర్ లెన్సెస్ కి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అలాంటివి ఏమీ లేకుండా ఉండాలంటే ప్రాక్టీస్ చేయండి. సో మధ్యలో 1/f = 1/v + 1/u, మధ్యలో ప్లస్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ మిర్రర్ ఫార్ములా. ఓకే, అండ్ మ్యాగ్నిఫికేషన్ ఫర్ మిర్రర్స్, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఫార్ములా ఏంటి అని అంటే, దట్ ఈస్ m - v/u. దీనితో పాటుగానే ఇక్కడ hi/h0 కూడా ఉంటది. సో దిస్ ఈస్ అనదర్ ఫార్ములా ఫర్ మ్యాగ్నిఫికేషన్. ఇక్కడ మైనస్ ఉంటే మ్యాగ్నిఫికేషన్ ఫర్ మిర్రర్స్, ఇక్కడ ప్లస్ ఉంటే మ్యాగ్నిఫికేషన్ ఫర్ లెన్సెస్. అండ్ అలాగే లెన్స్ ఫార్ములా 1/f = 1/v - 1/u. అండ్ అలాగే m = v/u. దీంతో పాటుగానే ఇంకొక ఫార్ములా hi/h0. ఈ రిలేషన్ ఇస్ సేమ్. ఓకే, లెన్స్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ ఫర్ మిర్రర్స్ అండ్ లెన్సెస్ అండ్ మిర్రర్ ఫార్ములా, ఇవన్నీ అయిపోయాయి కదా. అండ్ నెక్స్ట్ లెన్సెస్ లో కాన్కేవ్ లెన్స్ కి సంబంధించి 2 కేసెస్ ఉంటాయి. ఒకటి ఇన్ఫినిటీ కేసులో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, అండ్ అలాగే ఫైనైట్ కేసులో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది. అండ్ కాన్వెక్స్ లెన్స్ కి 6 కేసెస్ ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్ లాగానే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ ని ఎక్కడ పెట్టినా అండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, సైజ్ అండ్ నేచర్, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫర్ లెన్స్ ఫార్ములా ఇందాకే చూసాం మనం, మిర్రర్ ఫార్ములా చూసాం. నెక్స్ట్ పవర్ ఆఫ్ లెన్స్. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లెన్స్, 1p = 1/f. ఎప్పుడు ఇది ఫోకల్ లెంత్ మీటర్స్ లో ఉన్నప్పుడు ఇది ఫార్ములా. అదే ఫోకల్ లెంత్ సెంటీమీటర్స్ లో ఉంటే ఫార్ములా ఇస్ 100/f. సో ఇక్కడ సెంటీమీటర్స్ లో ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఇది తీసుకోండి రిలేషన్. అండ్ అలాగే
మీటర్స్ లో ఉన్నప్పుడు ఇది తీసుకోండి. సింపుల్ గా రాసుకోవాలంటే ఇలా రాసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఫర్ లెన్సెస్ కూడా అయిపోయింది కదా. ఇందాక అక్కడ హాఫ్ రిలేషన్ మాత్రమే ఇచ్చాడు, ఇక్కడ ఫుల్ రిలేషన్ ఇచ్చాను. దెన్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ దానికి సంబంధించిన యూనిట్స్, ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ లో చాలా ఫిజికల్ క్వాంటిటీస్ కొత్తగా నేర్చుకుంటారు. వాటి డెఫినేషన్ అండ్ అలాగే వాటి యూనిట్స్ అండ్ వాటి సింబల్ ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి ఇక్కడ నేను కంప్లీట్ పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గర నుంచి రెసిస్టివిటీ వరకు మొత్తం ఇచ్చాను. అండ్ అలాగే ఇందులో కరెంట్ కూడా ఉంది. సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ని మనం ఏమని పిలుస్తాం అండ్ అలాగే వాటి ఎస్ఐ యూనిట్స్ ఏంటి. ఎస్ఐ యూనిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పార్ట్ బి, ఎస్పెషల్లీ పార్ట్ బి కోసం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్స్ అండ్ అలాగే సింబల్స్. ఓకే, నెక్స్ట్ కరెంట్ డెఫినేషన్. వాట్ ఇస్ కరెంట్ అంటే అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోయింగ్ త్రూ ఎనీ యూనిట్ క్రాస్ సెక్షన్ పర్ యూనిట్ టైం. అండ్ దాన్ని ఒకవేళ మనం ఈక్వేషన్ లాగా రాస్తే ఏమవుతుంది, I is equals to Q/T. ఓకే, సో ఇక్కడ మనకి ఒక రిలేషన్ ఏంటంటే దీనికి యూనిట్ ఆంపియర్, దీనికి యూనిట్ కూలుమ్, దీనికి యూనిట్ సెకండ్. 1 ఆంపియర్ is equals to కూలుమ్ బై సెకండ్. అండ్ అలాగే EMF, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. వాట్ ఈస్ ఇట్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అండ్ అలాగే వోల్టేజ్. ఈ రెండింటికి కొంచెం సిమిలర్ డెఫినేషన్ ఉంటుంది. కాకపోతే చిన్న తేడా ఏంటంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే బ్యాటరీ లోపల ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ వోల్టేజ్ కానీ ఏంటంటే బ్యాటరీ బయట ఉంటుంది, త్రూ అవుట్ ద సర్క్యూట్ ఉంటుంది. సో ఏంటి, ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ ద టర్మినల్స్ ఆఫ్ ది సెల్ ఇన్ అన్ ఓపెన్ సర్క్యూట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. కాకపోతే ఇక్కడ మనం వోల్టేజ్ ఏమనొచ్చు, ద వర్క్ డన్ టు బ్రింగ్ అ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ ది కండక్టర్ టు ద అనదర్ పాయింట్ ఆఫ్ ది కండక్టర్. లేదంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్ ఇస్ నోన్ యాజ్ వోల్టేజ్. అండ్ ఫార్ములా ఇది నాన్న పొటెన్షియల్ డిఫరెన్స్ కి ఇదే యూనిట్. ఇక్కడ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఆఫ్ అ కండక్టర్. సో ఇది మనకి ఫార్ములా ఫర్ బోత్, రెండింటికి ఇదే ఫార్ములా. అండ్ అలాగే 1 volt is equals to, ఇందాక ఆంపియర్ రిలేషన్ చూసారు కదా, ఇది వోల్ట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఫర్ రిలేషన్ కూడా పార్ట్ బికి అడుగుతారు. అండ్ ఓమ్స్ లో స్టేట్మెంట్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే గ్రాఫ్ షేప్ ఏంటి అని. సో V is inversely proportional to I. ఇక్కడ ఇవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది, VI గ్రాఫ్ అనేది, ఇది V ఇది I, గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఇది స్లోప్ ఇన్ వోల్టేజ్ అండ్ కరెంట్ గ్రాఫ్ లో స్లోప్ ఏంటి అనేది దట్ ఈస్ రెసిస్టెన్స్. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ లో సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ సర్క్యూట్ డయాగ్రామ్స్ లో నువ్వు ఏ కాంపోనెంట్ ని ఏ సింబల్స్ తో ఇండికేట్ చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న సింబల్ ఇచ్చేస్తాడు, ఈ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, బల్బ్ లేకపోతే స్విచ్ ఆర్ ఎల్స్ రెసిస్టర్ అమ్మీటర్ అని అడుగుతాడు. సో దీనికి నువ్వు తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలవు. ఈ లిస్ట్ ఆఫ్ సింబల్స్ ని గుర్తుపెట్టుకో. అండ్ రెసిస్టెన్స్ వేరు, రెసిస్టర్ వేరు, రెసిస్టివిటీ వేరు. అందుకోసమే వీటి గురించి మధ్యలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఇచ్చాను, ఇది కూడా చూసుకోండి. అండ్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ప్యారలల్ లో మనకి ఒకవేళ నువ్వు నీ దగ్గర ఉన్న రెసిస్టర్స్ అన్నింటినీ ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే సర్క్యూట్ సింబల్ చూడడానికి ఇలా ఉంటుంది మనకి సర్క్యూట్ లో. అండ్ ఫార్ములా ఏంటి, దట్ ఈస్ 1/R is equals to 1/R1 plus R2 plus R3 సో ఎన్ని ఉంటే అన్ని ఇక్కడ. ఓకే, అలాగే సిరీస్ కనెక్షన్ అని కూడా ఉంటుంది. సో సిరీస్ కనెక్షన్ లో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, సిరీస్ కనెక్షన్ ఇది 1 2 3 వీటన్నిటిని కూడా నేనేం చేస్తున్నా, ఒక బ్యాటరీకి అండ్ అలాగే ఒక స్విచ్ కి కనెక్ట్ చేస్తే ఇది కనెక్ట్ అయినప్పుడు నాకు ఏమవుతుంది, ఇది R1 R2 అండ్ R3 ఇక్కడ నుంచి నాకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, రైట్. సో I అనే కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఉంది. సో నాకు ఇక్కడ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది, RS is equals to R1 plus R2 plus R3 సో నేను ఎన్ని యాడ్ చేస్తే అన్ని రాసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇవన్నీ కూడా ఎప్పుడు నాకు ఈ రెసిస్టర్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఇవి రెండు ఫార్ములాస్, ఇది సిరీస్ లో. ఫైన్. ఎస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి నాన్న, ఇంపార్టెంట్ ఫార్ములాస్. దట్ ఇక్కడ ఫస్ట్ది I is equals to Q/T. ఇక్కడ Q ప్లేస్ లో NE into T అని కూడా రాసుకోవచ్చు. ఓకే, దెన్ ఇక్కడ Q is equals to I into T అని కూడా రాసుకోవచ్చు. ఓకే, అండ్ Q is equals to N into E అని కూడా రాసుకోవచ్చు. ఇవి రిలేషన్స్ ఫ్రమ్ కరెంట్ డెఫినేషన్. అండ్ అలాగే ఇది వోల్టేజ్ నుంచి
దెన్ ఓమ్స్ లా నుంచి, అలాగే రెసిస్టెన్స్ 4 ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది కదా, లెంత్ ఏరియా అని, అక్కడ నుంచి వచ్చిన రిలేషన్. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టివిటీ ఉంది, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సిరీస్ కాంబినేషన్ లో ఫార్ములా ఇది, ప్యారలల్ కాంబినేషన్ లో ఫార్ములా ఇది. కాకపోతే ఇవి రెండు డిఫరెంట్ అన్ని కూడా ఒకదానికొకటి వేరుగా ఉన్నప్పుడు. అదే ఒకవేళ ఆల్ రెసిస్టర్స్ ఆర్ సేమ్ అనుకో, అప్పుడు ఇది ఫార్ములా. ఇది మనకి ప్యారలల్ కనెక్షన్ లో వస్తుంది ఫార్ములా, అండ్ దిస్ ఇస్ ఇన్ ఇది ఒకవేళ నువ్వు తీసుకున్న రెసిస్టర్స్ అన్ని సేమ్ అయ్యాయి అనుకో, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఆర్. ఎన్ అంటే ఎన్ని రెసిస్టర్లు తీసుకున్నావు, ఆర్ అంటే ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ ఎంత అని. సేమ్ ఆర్పి అంటే ప్యారలల్ లో మనకి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఆర్పి ఇస్ ఈక్వల్స్ టు ఆర్ బై ఎన్. ఆర్ అంటే ఈచ్ రెసిస్టెన్స్ ఎంత, ఈచ్ రెసిస్టర్ కి ఎంత రెసిస్టెన్స్ ఉంది. ఎన్ అంటే అలాంటి రెసిస్టర్లు నువ్వు ఎన్ని తీసుకున్నావు అవి. నెక్స్ట్ ఈ రిలేషన్ మనకంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఒకవేళ మీకు గుర్తుంటే చూసుకోండి. ఇక్కడ ఏది ఏంటి అనేది డిస్క్రైబ్ చేశారు, మీకు అర్థం కాకపోతే ఇన్ కేస్ ఒకసారి చూసుకోవడానికి. పవర్ ఇస్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం అని రాసుకోవచ్చు, లేదంటే ఎనర్జీ బై టైం అని రాసుకోవచ్చు, అండ్ అలాగే ఎనర్జీ ఇస్ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫార్ములా మీకు అనవసరం నానా, ఇది మీకు తెలంగాణ స్టూడెంట్స్ వదిలేయచ్చు. దెన్ పవర్ వి ఇంటూ ఐ. పవర్ కి చాలా రిలేషన్స్ ఉన్నాయి. పవర్ కి P is equals to అటు V ఇంటూ I అన్నా రాసుకోవచ్చు, లేకపోతే V² బై R అన్నా రాసుకోవచ్చు, లేకపోతే I² ఇంటూ R అని కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా పవర్ కి ఉన్న రిలేషన్స్. అండ్ పవర్ అంటే మనకి ఎనర్జీ బై టైం కదా, ఎనర్జీ ఇస్ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం. మనం ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఒక ప్రొసీజర్ ఉంది, బట్ అంత లెందీ క్వశ్చన్స్ న్యూమరికల్స్ అయితే అడగడు మనల్ని. ఈ రిలేషన్ ఒకటి చూసుకోండి సరిపోతుంది. అండ్ ఇందులో మిస్ అయినవి ఏంటి, నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నవి ఏంటంటే, మనకి రిఫ్లెక్షన్ దగ్గర నుంచి లెన్స్ మేకర్ ఫార్ములా ఒకటి ఉంది. ఓకే, లెన్స్ మేకర్స్ ఫార్ములా, వాట్ ఈస్ ఇట్? లెన్స్ మేకర్ ఫార్ములా మనకి ఏం చెప్తుంది, 1/f is equals to n-1 into 1/r1 minus 1/r2. ఇది లెన్స్ మేకర్ ఫార్ములా. అండ్ దాంతో పాటు కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా గుర్తుందా? కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా మనకి ఏం చెప్తుంది, దట్ n2/v minus n1/u is equals to n2 minus n1/r. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా, రైట్? నెక్స్ట్ ఇవి మాత్రమే కాకుండా మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం కి సంబంధించిన కొన్ని ఫార్ములాస్. ఇందులో మరి ఎక్కువ ఫార్ములాస్ లేవు, ఒకటే దట్ మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి ఒక అండ్ ఫ్లక్స్ కి ఒక ఫార్ములా ఉంది. వాట్ ఈస్ ఇట్? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. Phi is equals to BA cos theta. ఓకే, ఇది ఒక ఫార్ములా. ఫైన్. అండ్ దీంతో పాటుగా మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం లో ఇంకొక ఫార్ములా ఏంటంటే, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి 2 ఫార్ములాలు ఉన్నాయి. ఏంటది? మ్యాగ్నెటిక్ ఫోర్స్ F is equals to 1 చార్జ్ పైన ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ BQV sin theta ఒకటైతే, ఇంకొకటి ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ BIL sin theta. Fine. So these are all the formulas from class 10 physics from Telangana board. So ఇంకా మీకు ఏదైనా ఫార్ములాస్ మిస్ అయ్యాయి అని అనుకుంటే యూ కెన్ యాడ్ అప్ హియర్, బట్ ఇప్పుడు నేను ఇచ్చిన ఫార్ములాస్ ఆర్ ఫైనల్. అంతకుమించి మీరు ఇంకా మళ్ళీ వెళ్ళాల్సిన పని లేదు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ పీడిఎఫ్ ని కూడా నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అండ్ అలాగే మన టెలిగ్రామ్ లో కూడా ఉంటుంది, సో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ రోజు మనకి మన ఛానల్లో 5 o'clock కి లేకపోతే 6 o'clock కి ఫిజికల్ సైన్స్ మ్యారథాన్ జరగబోతుంది. ఓన్లీ పార్ట్ ఏ ఈ రోజు ఈవినింగ్ డిస్కస్ చేయాలి, పార్ట్ ఏ. అండ్ రేపు మార్నింగ్ పార్ట్ బి ని at 5 o'clock కి, ఎర్లీ మార్నింగ్ 5 కి పార్ట్ బి ని డిస్కస్ చేస్తున్నాం. డోంట్ మిస్ దిస్ సెషన్స్. ఓకే, బై గైస్, ఆల్ ది బెస్ట్.